ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అక్కడ పిల్లలకి ప్రమాదం పెరుగుతుందిరా. వెళ్ళరా వెళ్ళరా ప్లీజ్. యష్, సింధు వెళ్ళటమే కరెక్టురా. నా మాట విను, సింధుని వెళ్ళనివ్వు. వెళ్ళి బంగారం తీసుకొచ్చి సింధుకివ్వు. వాట్? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అసలేం జరుగుతుంది అక్కడ? నువ్వు చెప్తోంది నిజమా మార్తిరావు? మీ ఆశ్చర్య ఆనందాలు ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం బంగారం పంచుకుంటున్నాం. అది చెబుదామనే మీ ఇద్దరిని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాను. మన బంగారం మనకి తిరిగి వచ్చేస్తోంది. అవునా? అదేంటి మరి? మన బంగారం అంతా యష్ తీసుకుని వెళ్ళిపోయాడన్నా? వాడి పిల్లలు మన గుప్పెట్లో ఉన్నారు. వాడు మన కంట్రోల్లోకి వస్తాడు. అదేంటి మావయ్య? నాకేం అర్థం కావడం లేదు. పిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేయలేదనన్నావు. అవునమ్మా మధు, కానీ దేవుడు మన వైపు ఉన్నాడు. ఆ సూర్యగాడు పిల్లల్ని కిడ్నాప్ చేసి నాకు అప్పచెప్పాడు. ఇప్పుడు రిషి శశి ఇద్దరూ నా గుప్పెట్లో ఉన్నారు. ఆ యశ్ సింధులకు ఫోన్ చేసి డీల్ మాట్లాడాను. బంగారం ఇస్తేనే పిల్లల్ని వదులుతాను అని చెప్పాను. ఆ సింధు ఆ బంగారాన్ని తీసుకుని నా దగ్గరికి వస్తోంది. దానికి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసి మనం బంగారం పంచుకుంటాం. ఆగండి మావయ్య, అది జరగడానికంటే ముందు ఇంకో పని జరగాలి. ఈరోజు మనకి బంగారం దొరకటం ఎంత ముఖ్యమో, ఆ యష్ సింధుల్లో ఒకరు చనిపోవటం కూడా అంతే ముఖ్యం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సింధుని చంపడం మన ప్లాన్లో లేదు కదా. చంపడం మన ప్లాన్లో లేదు కదా. నేను ఇంటికొచ్చింది బంగారం కోసం కాదు మావయ్య. నాకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికి. ఈ బంగారం నాకు బోనస్ అంతే. ఈ మధ్య సింధు నన్ను పెట్టిన టార్చర్ అంత ఇంత కాదు. ఇప్పుడు అందరూ ఒక టీం అయిపోయి నన్నే ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారు. అది కాదు మధు. నేనింకా కంప్లీట్ చేయలేదు పొలిటీషియన్ గారు. ఈ బంగారం తీసుకొని మీరు మావయ్య క్షేమంగా వెళ్ళిపోగలరు. కానీ పోలీసులు నన్ను లాక్ చేస్తారు. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. అది జరగకూడదంటే ఈ రోజే సింధు ప్రాణాలు పోవాలి. శశి, వీళ్ళు అమ్మని చంపేస్తారంట. మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి అమ్మని కాపాడుకోవాలి. అలాగే రిషి. సింధు బంగారం తెస్తుంది. మీరు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. ఆ పిల్లలున్న చోటి బాంబ్ బ్లాస్ట్ జరగాలి.